హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఇంకా thumbnail చూస్తే వీడియో ఏంది అని క్లారిటీగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం ఇందులో చాలా డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ ప్లేసెస్ చూస్తారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చెరువుగట్టు. రీసెంట్ టైంలో మాకు కొంచెం ఇంట్లో అంతా డిస్టర్బెన్స్ లాగా ఉండే, అందుకని చెప్పేసి చెరువుగట్టుకి వెళ్ళి పౌర్ణమి రోజు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, చెరువుగట్టుకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే పౌర్ణమి ఆర్ అమావాస్యకి వెళ్తే మనకి కొంచెం అవి క్లియర్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిరుండే చెరువుగట్టుకి. నేను, మా అన్నవాళ్ళు, మా ఫ్యామిలీ, ఇంకా మా అన్నవాళ్ళు. ఇక మా మమ్మీ వెళ్ళినాక మా మమ్మీకి కొంచెం ఊకే ఫీవర్ వస్తుంది, లేకపోతే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీకి అక్కడికి వెళ్ళినాక నేను నా పాత చెరువుగట్టు వీడియోలో ఆల్రెడీ చెప్పిన, ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా గట అట్లా పాదాలు పెట్టుకుంటే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పిన కదా. అప్పుడు నేను వీడియోలో కొంచెం డీటెయిల్గా చూపించలేదు, కాకపోతే ఈ వీడియోలో అసలు ప్రాసెస్ వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పేసి మొత్తం చూపిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఎవరికన్నా కొంచెం డిస్టర్బెన్స్ లాగా అంత బాగాలేదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా చెరువుగట్టుకి వెళ్ళండి. 5 times అమావాస్య వెళ్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది అని మా ఫ్యామిలీలో అందరం అనుకుంటాం. బట్ అది ఎవరిష్టం వాళ్ళది, బట్ మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీకి అయితే పాదాలు పెట్టుకున్నాక నార్మల్గా అంతసేపు ఎవ్వరికీ నిద్ర పట్టదు, కానీ మా మమ్మీ విషయానికి వచ్చేసరికి చాలాసేపు పడుకుని ఉండే, అసలు ఇవ్వట్లేదు. ఇంక అందరు ఏమన్నారంటే కొంచెం ఈమెకి ఏదో గాలి సోకినట్టుంది అన్నట్టు చెప్పినుండే. బట్ ఇవన్నీ ఎందుకు పెట్టొద్దు అని అనుకున్నా. పక్కకెళ్ళి మా తమ్ముడు అంటూనే ఉండు, అక్క ఇవన్నీ పెట్టకక్క గలీజ్ ఉంటుంది అని చెప్పేసి. బట్ స్టిల్ నా సబ్స్క్రైబర్స్కి కొంతమందికి తెలిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక నేనైతే పెడుతున్నా. డిస్ట్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అలా పడుకొని అట్లా తీయించుకుంటే డిస్ట్ మొత్తం పోతుంది. అండ్ పౌర్ణమి రోజు కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉండే. మాకు దర్శనంకి కూడా మస్తు మంది ఉన్నాయి, అండ్ మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయేసరికి దర్శనానికి కూడా టైం లేకుండే మాకు. ఇంకా డైరెక్ట్గా మేము మా మమ్మ అట్లా పాదాలు పెట్టుకున్నాక ఇంకా స్నానం చేసి 3 గుళ్ళు లోపలికి పోయినాం. 3 గుళ్ళు అంటే మెయిన్ దర్శనం కాకుండా, గర్భగుడి కాకుండా ఇంకొకటి ఉంటుంది పైన. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఈ డీటెయిల్డ్గా ఇవన్నీ చెప్పినాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను దీంట్లో అంత క్లారిటీగా చెరువుగట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది 3 గుళ్ళు అంటే 2 రాళ్ళ మీద మధ్యలో పైన ఇంకొక రాయి ఉంటుంది. ఆ 2 రాళ్ళ గ్యాప్ల నుంచి ఎంత లడ్డుగున్నోళ్ళైనా కూడా వెళ్ళొచ్చు. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినుండే, బట్ చూపించలేదు, అందుకే ఈ వీడియోలో చూస్తున్నాం. మా డాడీ ఇక్కడ వెళ్తున్నాడు ఆ 2 రాళ్ళ మధ్యలో నుంచి. ఎంత లడ్డుగున్నా వెళ్తారు, మా డాడీ బక్కగున్నాడని కాదు, కానీ నాకైతే మస్తు భయం అయింది. నేను ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నా కానీ బట్ రిటర్న్ వచ్చేసిన. చీకట్లో నాకు ఫుల్ భయం అయింది. ఇంకా ఇది 3 గుళ్ళు పైకి ఎక్కినాక 3 గుళ్ళ పైన మనకి శివుడు లింగం ఉంటుంది, దానికి మనము పాలాభిషేకం చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే ఇంకా మెయిన్ దర్శనం చేసుకోకుండా ఈ దర్శనం చేసుకున్నా ఏం కాదు. అమావాస్య పౌర్ణమి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిద్ర చేయాలి. ఇంకా మేము పౌర్ణమి అయిపోయింది కాబట్టి నిద్ర చేసేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఉండేది దామర్చర్ల, వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ జాతర జరుగుతుంది. అందుకని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఉండే. సరే అని చెప్పేసి ఇట్లనే చెరువుగట్టుకి పౌర్ణమి కలిసి వస్తుంది, ఇంకా జాతర చూసుకోవచ్చు అని చెప్పేసి పౌర్ణమికి చెరువుగట్టులో నిద్ర చేసి నెక్స్ట్ డే ఇంకా దామర్చెల్ల అయితే వెళ్ళిండే. ఊరు పేరు దామర్చెల్ల. అయితే ముత్యాలమ్మ జాతర ఎలా జరుగుతుంది అంటే వీళ్ళకి 2 days జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చేసి ఇక్కడ స్తంభం లాగా ఉంది కదా, అది వచ్చేసి చెట్టు, దాన్ని మాను అంటారు. అది ఊరంతా ఊరేగిస్తారు. నెక్స్ట్ డే వచ్చేసి మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేది. నేను ఫస్ట్ డే వీడియో అంతా క్యాప్చర్ చేయలేదు, చేసినా కానీ అది తర్వాతకి పోస్ట్ చేస్తా చూడండి. అండ్ ఇది మా మెయిన్ ఊరు ముత్యాలమ్మ గుడి. ఇది ఇక్కడనే అమ్మవారు ఉంటారు. ఇదిగోండి ఇదే అమ్మవారు. వీడియో తీసిన బట్ అంతమంది ఉన్నా కూడా కష్టపడి వీడియో అయితే తీసిన. ఇంకా దామర్చెల్లలో ఎండలు ఎంత ఉన్నాయంటే అమ్మో, నాకైతే చుక్కలు కనిపించినాయి. ఐస్ క్రీమ్ అయితే మ్యాండేటరీ అనిపించింది. ఇక అట్లా అవేంటి అంటారా ముంజకాయలు నాకు ఇవ్వకుండా వీళ్ళ ఇంటికి వస్తే వాడు తింటుండు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎదురుంగ ప్లేస్, వాళ్ళదే అది కూడా. సో మేము ఇంకా ఫుడ్ ఇంట్లో ఎందుకు అని చెప్పేసి ఇట్లా బయట చేసుకుంటే వనభోజనం టైప్ అట్లా ఉంటుంది కదా అని చెప్పేసి, అట్లా కాకపోయినా ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటుంది అంతమంది చుట్టాలకి అదే వేస్తా అని చెప్పేసి మేము ఎదురుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, అక్కడ చిన్న షెడ్ ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళకి, ఆ షెడ్లోనే ఇంకా అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా అక్కడనే తింటున్నాం. ఇంకా తెలంగాణ వాళ్ళంటే కంపల్సరీగా బోటి ఇంకా
శనగలు చేసుకుంటారు కదా, మీలో ఎంతమంది చేసుకోరో కమెంట్ చేయండి నాకు. మేము ఖచ్చితంగా చేసుకుంటాం. అది చేసుకొని ఇంకా కుమ్మినాం ఫస్ట్ అయితే. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ డే మాను ఊరేగిస్తారని చెప్పేసి, ఇదే అది. అండ్ నా లైఫ్లో, నా 23 years లైఫ్లో నేను ఫస్ట్ టైం రికార్డింగ్ డాన్స్ చూసిన. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ ఆ వీడియోస్ వస్తాయి చూడండి, నేను అక్కడ ఏం మాట్లాడాను. అందరూ వచ్చుంటారు కానీ పార్టీకి ఇప్పుడు రీచ్ ఆ ఫోటో రికార్డింగ్ డాన్స్లో గర్ల్స్ వచ్చినంతసేపు ఏమో ఒకటే ఎంజాయ్ చేస్తున్నారు, ఒకటే ఒరులుతున్నారు. పాపం బాయ్స్ ఆడంగానే అందరూ వెళ్ళిపోతున్నారు. నాకు బాధ అనిపించింది, అందుకని చెప్పేసి ఈ వీడియో తీసిన. చూడండి, వాళ్ళకి కూడా డల్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళకి బాధ అయింది బాయ్స్కి. అట్లా ఎంకరేజ్ చేయాలి బాయ్స్ని కూడా, ఓన్లీ గర్ల్స్నే కాకుండా అనిపించింది. అందుకే నేను ఆ వీడియో తీసినుండే. అండ్ గాయస్ ట్రస్ట్ మీ, నేను రికార్డింగ్ డాన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు అసలు షాకింగ్ ఉండే. నేను మొత్తం బక్కగా ఒక అతను ఉన్నాడు కదా బాయ్స్లో, అసలు క్రేజీ అతను. అయితే అతను ఆడేటప్పుడు ఎవ్వరు చూడట్లేరు, కానీ నేనైతే మస్తు అంటే మస్తు షాక్లో ఉన్నా. ఎంత బాగా ఆడుతున్నాడు, ఎంత ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని అని చెప్పేసి. ఫస్ట్ ఈ వీడియో క్లిప్లో మీరు చూసుంటే అతను ఫ్లిప్ అయ్యి ఇట్లా పడుకొని ఉంటాడు. నేనైతే షాక్ అయినా, అసలు క్రేజీ అసలు. ఇక అంతా 11:30 వరకు చూసి ఇంకా అంతకు మించి ఇంకా నేను చూడలేదు అనిపించింది. అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే, సెకండ్ డే ఈవినింగ్ బోర్ కొడుతుంటే ఇంకా మా ఊర్లో దగ్గరలో మూసి అని ఒకటి ఉంది, సరే చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. ఇది వచ్చేసి మా పెద్దనాన్న ఆటో. మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా మామ, అత్తలు, అక్కలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు అందరు ఫార్మర్సే. అందుకని చెప్పేసి ఫార్మర్స్ విలేజ్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆటోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇది మా పెద్దనాన్న ఆటో. ఇంకా వాళ్ళ ఆటోలోనే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఈ ప్లేస్కే వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయినాం. ప్లేస్ అయితే కేక్ అంటే కేక్ ఉంది. వాటర్ లేనప్పుడే ఎంత బాగుంటాయి, వాటర్ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాయి. మా మమ్మీ ఇక్కడ దిగంగానే మా అక్క హ్యాపీనెస్ చూడాలి. ఒకటే గుర్తున్నారు, నవ్వుతున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను ఒకటే నవ్వుతున్నా. అసలు మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాయి ఇక్కడ ఉన్నంతసేపు. వాటర్ అంటే ఒక డిఫరెంట్ వైబ్. వాటర్ అంటేనే ఇష్టం మాకు. ఎంతసేపు నీళ్ళలో ఆడుకోమంటే ఆడుకుంటాం, అట్లా వదిలేసి. కూడా మా తమ్ముడు అడదే అంటాను. నాకు ఈవినింగ్ లాగిన్ ఉంది ఆఫీస్కి. అయితే వాడు అంటుండు, ఇంకా నువ్వు ఆఫీస్ ఏం చేస్తావులే, నువ్వు 9 అయినా ఇన్నే ఉంటావు, నీళ్ళు చూస్తే అంతే నువ్వు అన్నట్టు అంటుండు. చూడండి అసలు ఆ ప్లేస్ ఎంత క్యూట్ ఉంది, ఎంత బాగుందబ్బా. ఐ లవ్డ్ ఇట్ గైస్. నేను ఇప్పటి నుంచి నేను ఫస్ట్ టైం వెళ్ళడం. మా ఊరికి ఎప్పుడన్నా వెళ్తే దామర్చల్లకి ఇక్కడ ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే అంత బాగుండే. జస్ట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడు ఒకటే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అట్లా ఒక్కటే కాకుండా అదంతా వాటర్ ఫ్లో అయితే ఇంకెంత బాగుంటుంది. అది ఊహించుకుంటేనే అబ్బా క్రేజీ. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా ఫోటోలు దిగాలి కదా. కాకపోతే నా ఫోటో ఏమంత మంచి రాలేదు, ఎందుకంటే నా జుట్టు అందులో అంత మంచిగా రాలేదు. వాటర్లో తడుస్తూ మన జుట్టు బాగా కనిపిస్తుంది కాబట్టి ఏమంత మంచి ఫొటోస్ అయితే రాలేదు. కాకపోతే మా మమ్మీవి, మా అక్క వాళ్ళవి, మా వదినవి మంచిగా వచ్చినుండే. ఇంకా మేము వచ్చిన వాళ్ళు అందరు ఎవ్వరు రాలేరు ఇంత దగ్గరికి, ఎందుకంటే అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అందరు స్టార్టింగ్లోనే ఉన్నారు. మేము మాత్రమే వెనకాలకు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం. అండ్ కొంచెం ఎంజాయ్ చేసినాం, కొంచెం అదే ఎక్కువనే ఎంజాయ్ చేసినాం. సన్సెట్ టైంలో అబ్బా క్రేజీ ఉండే గైస్ వ్యూ. నాకైతే పిచ్చగా నచ్చింది. అసలు ఫ్యామిలీ తోటి
ఇంకొక వీడియో రాబోతుంది ఫ్యామిలీ తోటి. ఆ వీడియో అయితే నా 23 ఇయర్స్ లైఫ్లో నేను ఎక్కువ అవైటెడ్ ఉన్న వీడియో అది. బా నెక్స్ట్ వీడియో క్రేజీ ఉంటుంది గైస్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చే ట్రావెల్ వీడియో ఖచ్చితంగా మీకు తోపు ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం కంపల్సరీ ఆఫీస్లో చెప్పినాను కదా 6కి లాగిన్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఫోన్ తీసుకొని మా మేనేజర్కి ఒక మెసేజ్ పెట్టిన, ఇట్లా పని మీద ఉన్నా నాకు ఒక 2 hours పర్మిషన్ కావాలని చెప్పేసి. నాకైతే ఆ సన్ రైజ్ చూసుకుంటూనే చాలా ఈ జీవితానికి చాలా అనిపించింది. ఇంక అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పోయేటప్పటికి మా అన్నగాడు చూడండి, ఇది ముందల వాడల్లా మంచిగా హాయిగా వండుకుండు, పాడు జీవితం యవ్వనం 3 నెల ముచ్చటేరా అన్నట్టు మేము అదే పాట పాడుతున్నాం వెనకాల. మస్తు క్రేజీ ఉండే. ఇంకంతే గైస్, ఇంకేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఈ ట్రిప్పులు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం మేము ఫ్యామిలీతోటి. ఇంకా డివోషనల్ ట్రిప్ అనొచ్చు, ఫ్యామిలీతో ట్రిప్ అనొచ్చు, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్, ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఇంకా ఇది నైట్ మా పెద్దమ్మ ఇంక అందరికి వచ్చిన వాళ్ళకి బ్యాంగిల్స్ ఇప్పిస్తా అన్నది. సరే అని చెప్పేసి గాజులు కొట్టుకు తీసుకుపోయి గాజులు అయితే ఇప్పించింది. ఈ ఊర్లో పోతే ఖచ్చితంగా బ్యాంగిల్స్ కొనిపించాల్సిందే, బ్యాంగిల్స్ వేసుకోవాల్సిందే. ఇదేంటో ఏమో ఈ జాతరల ఆచారాలు. ఇంకా మా పెద్దమ్మ అందరికి ఇప్పించింది, ఉన్న వాళ్ళందరికీ గాజులు. ఇంకా గాజులు వేసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా ఈ వీడియోలో నేను ఏం మిస్ అయినానో నాకు తెలియదు, కానీ నేనైతే అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై క్యాప్చర్ చేసిన. అండ్ ఐ లవ్ దిస్ వీడియో గైస్. నా దాంట్లో ఎక్కువ ఈ మధ్య మెమొరబుల్ వీడియోస్ ఎక్కువ అయిపోతున్నాయి. యూట్యూబ్ హాయ్ చెప్తావా? హాయ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో గైస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గైస్, యు నో ద డ్రిల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Neha's Little Things. Lots of love. Bye guys, see you in my next vlog.